డ్యూటీ నుంచి రాగానే పొద్దున్న ఏమన్నా కూర ఉంటే పర్లేదు, లేకపోతే ఇలాంటి వంటలన్నీ చేయాల్సి వస్తుంది. మా హస్బెండ్ అయితే ఊరి నుంచి వచ్చారు. నేనైతే చికెన్ పులావ్ చేస్తాను అన్నాను. లేదు చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేయమన్నారు. అన్ని రెడీ చేసుకుని ఇలా స్టవ్ వెలిగించాను లేదా గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా గ్యాస్ కోసం మా ఇద్దరికి కొంచెం గొడవ అయింది. ఇంకా ఆ గొడవలో ఎప్పుడెప్పుడు ఉన్నాయని మనం అన్ని బయట పెట్టేస్తాం కదా, అలాగే నేనైతే నా ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను. అన్ని తిట్టాక నాకు ఏమన్నా వీడియో తీస్తాడా, తీద్దురా అని అంటే నీకు రింగ్ లైట్ ఉంది, అది ఉంది, అన్ని చెత్తకుప్పలే, నేనెందుకు మళ్ళీ నీకు వీడియో తీయడానికి అన్నాడు. ఇంక ఇంత మంచిగా కర్రీస్ చేస్తున్నాం, వంట చేస్తున్నాం, వీడియో తీసుకోపోతే ఎలాగని ఇంకా నేనే బతిలాడాను, రా వీడియో తీద్దుగానని. కొబ్బరి పాలేసితే బగారా రైస్ చేశాను. ఇంకా చికెన్ కర్రీ వేడి వేడిగా ఎంత తిట్టినా మనం వండాల్సిందే, వాళ్ళు తినాల్సిందే. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను. ఇంకా వీడియో పేరు చెప్పుకుని నేనైతే ఫస్ట్ తింటున్నాను అనమాట. ఆ కిక్కే వేరుంటది కదా వాళ్ళ ముందు పెట్టుకుని మనం టేస్ట్ చేస్తుంటే. నేనైతే ఒక్క మిస్టేక్ చేశాను, పసుపు అనేది వేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. అది తప్ప అంత టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇంకా మా మానసికి కూడా పెడుతున్నాను. మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్.